ప్లేస్ ఎక్కువ ఉండాలి కానీ నాకు ఇట్లాంటి ఫ్రూట్స్ అన్నీ హార్వెస్ట్ చేయడం అంటే బాగా ఇష్టము. సో నేనైతే ఇది గ్రూప్ 1 ఎగ్జామ్ రాసినప్పుడు తిమ్మాపూర్లో తీసుకొచ్చిన ఈ చెట్లు 100 రూపాయలకు ఒక చెట్టు ఇచ్చిర్రు. ఇది ప్లస్ ఇంకొక చెట్టు అండ్ డ్రాగన్ ఫ్రూట్స్ అవన్నీ తీసుకొచ్చినా కానీ కొన్ని ఉన్నాయి, ఒక 2 చెట్లు అయితే మిగిలిపోయినాయి అనమాట. నేను గ్రూప్ 1 ఎగ్జామ్ రాసిన తర్వాత కొన్ని రోజులకు పెళ్ళైంది, పెళ్ళైనాక సంవత్సరం దాటింది. ఇన్ని రోజులకైతే ఈ చెట్టు మనకి పండ్లు ఇచ్చింది, ఒకటే గెలొచ్చింది. ఇంకా కొన్ని ఉండాలి కానీ మా ఇంటి దగ్గర ఉన్న టర్కీ కోళ్ళు వాటి కాండం మొత్తం కొట్టేసినాయి. సో ఇదొక్కటే అట్లా మిగిలిపోయింది. కోతులు బాగా వస్తున్నాయి అని చెప్పేసి ఇట్లా చుట్టేసినాము ఒక చీరతోటి. అందుకే మనకి ఎట్లా వచ్చింది పండింది అని ఏర్పడలేదు, అంటే చెట్టు మీదనే పండు అయిపోయినాయి. కానీ తొక్క మాత్రం చూడ్డానికి ఆకుపచ్చగానే ఉంది కానీ లోపలైతే పండ్లు వండిపోయినాయి. ఇక నేను పెట్టిన చెట్టు వచ్చి మా ఆయన క్రాప్ తీసిండు అనమాట. సో మనం తినేవి కెమికల్స్ లేకుండా తినడానికి ట్రై చేయాలి, అదే మనకి మంచిది.